జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జైహోకు స్వాగతం. ఆ కరుణామయి అనాథలకు ఓ ఆసరా, నిరాధారణకు గురైన కన్నవారికి ఆమె అమృత స్పర్శ ఓ భరోసా. థానేలో ఏళ్లుగా వేలాది అభాగ్యులకు కల్పవల్లిగా నిలిచారు ఆ బంగారు తల్లి. ఇక జన్యలోపంతో పుట్టిన చెన్నై అమ్మాయి భరతనాట్యం నేర్చి యువ కళాకారిణిగా అలరిస్తోంది. వినూత్న స్ఫూర్తి కథనాల జైహో మీకోసం. జై హో. జీవన పోరాటంలో బహుదూరపు బాటసారులైన బిడ్డలు, మలిసంధ్యలో కష్టాల కడిలిలో కన్నవారు, నిరాశ్రయులై మౌన వేదనతో గడిపే నిస్సహాయులు, వయోవృద్ధులు. వారి దయనీయ స్థితి ముంబైలో సంఘ సేవిక యోజనా ఘరత్ను కదిలించింది. అచ్చంగా ఇలాంటి వారికి చలువ పందిరిలా ఆమె థానేలో వయోవృద్ధాశ్రమం నెలకొల్పారు. బాధామయ జీవుల కల్పవల్లయ్యారు. వయోవృద్ధులు, కన్నవారిగా బాధ్యతలు నిర్వర్తించి మలిసంధ్యకు చేరిన కుటుంబ పెద్దలు ఈ ప్రపంచంలో తరచూ నిర్లక్ష్యానికి గురవుతున్నారు. అలాంటి బాధామయ జీవుల ఆశాజ్యోతి యోజనా ఘరత్. ఆశావాహ దృక్పథం, కరుణామయ తత్వం ఈ రెండూ కలిస్తే యోజనా ఘరత్. అనాథలుగా మారిన పెద్దలకు పెద్ద దిక్కు ఆమె. గత 28 వయోధికుల సేవకు అంకితమైన నిస్వార్థ సేవామయి. బై సమీపాల థానేలో స్మిత్ ఓల్డేజ్ హోమ్ అండ్ కేర్ ఫౌండేషన్ నెలకొల్పారు. మందిరాలు, మసీదులు, ఆధ్యాత్మిక కేంద్రాల దగ్గర పడి ఉండే వయోవృద్ధులను చేరదీసి ఆశ్రయమివ్వాలని నిర్ణయించారు. అందుకు ఈ సేవా ఫౌండేషన్ పునాది అయింది. నమస్తే జీ, మే ఆర్ఫనేజ్ హోమ్ సే పల్లి బడి హూం. నేను స్మిత్ అనాథ వృద్ధాశ్రమ వ్యవస్థాపకురాల్ని. ఇక్కడ ఆశ్రమం కంటే నా వయసే ఎక్కువ. ఎంతో కాలంగా వీరికి దగ్గరగా ఉన్నాను. కన్నవారు ఇక్కడికొచ్చినప్పుడు వారి ఒంటరితనాన్ని చూశాను. ఇక వాళ్లలా భావించిన అవసరం లేదు. మీతో నేనున్నాను అని గట్టిగా చెప్పారని అనుకున్నాను. ఈ కష్టకాలంలో మీతో ఎవరో ఒకరు తోడుంటారని, శ్రద్ధగా చూసుకుంటారని ఘోషించారని ఉంది. అందుకు ముందుగా ఏ దిక్కు లేనట్లు మందిరాలు, మసీదుల దగ్గర ఉన్న వయోవృద్ధ జంటల్ని ఇక్కడికి తీసుకొద్దామని నిర్ణయించారు. వారికి అండగా ఉండాలని నా ఆశయం. యోజన తొలినాళ్ల జీవితమంతా కష్టాల కడలిలోనే సాగింది. తను పుట్టినప్పుడే తండ్రి చనిపోయాడు. అప్పుడు అమ్మ తన సంరక్షణ చూడలేక కోల్కత్తాలోని మదర్ తెరీసా వయోవృద్ధుల సంరక్షణాలయానికి అప్పగించింది. మిషనరీస్ ఆఫ్ చారిటీస్ నిర్వహించే ఈ సేవా సదనం యోజన జీవనపథాన్నే మార్చింది. నిస్వార్థ సేవకు నిర్వచనం తెలుసుకుంది. అదే జీవన పరమార్థంగా భావించింది. ఏకాంతచరలాంటి వయోవృద్ధుల జీవన స్థితిగతులపై అవగాహన పెరిగింది. వారి శ్రేయం ఓ సామాజిక బాధ్యతగా భావించి నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని గుర్తించారు. మా అమ్మకు మదర్ తెరిసా ఘనస్ఫూర్తి. గ్రామాలకు వెళుతూ పేద గర్భిణులకు పోషకాహారం ఇచ్చి ఆరోగ్య సంరక్షణ చూస్తూ సురక్షిత ప్రసవాలకు వీలు కల్పించే వారి సేవాభావం నన్నెంతో ప్రభావితం చేశాయి. 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్న యోజన తర్వాత కుష్ఠరోగుల సంరక్షణ కేంద్రంలో సేవలను కొనసాగించారు. తన కుమార్తెను పెంచుతుండగా ఆ అనుభవాలు ఆమెను ఇంకా బలంగా తీర్చిదిద్దాయి. నిబద్ధతను మరింత పెంచాయి. బిడ్డల తల్లిగా, పెద్దల సంరక్షకురాలిగా ద్విపాత్రను సమంగా పోషించారు. భవిష్యత్ కార్యక్రమాలకు ఈ అనుభవాలే పునాది వేశాయి. నా కుమార్తెలు ఎదిగొస్తున్నప్పుడు వారికి నా అవసరం ఉంటుంది, నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం? దురదృష్టమేమిటంటే అదే సమయంలో నా సంరక్షణలో ఉన్న వయోవృద్ధులు తమ జీవితంలో చివరి దశలో గడుపుతున్నారు. నేను ఆ సమయంలో పెద్దల బాధ్యత చూసుకుంటూనే 7 వయసున్న నా కుమార్తెను బాత్రూం దగ్గర ఉంచాను. వస్తూ పోతూ బిడ్డను చూస్తూ ఉండేదాన్ని. నా కుమార్తెలకు నేనొక్కటే చెప్పదలుచుకున్నాను, బంగారు తల్లులు, మిమ్మల్ని సరిగ్గా చూడలేదని మీరు భావిస్తే నన్ను క్షమించండి. నిజానికి మీరంటే ఎంత ప్రేమో నా మనస్సాక్షికే తెలుసు.
బుద్ధి వికాసం లేని ఆటిజం పిల్లల కోసం ఆమె చేసిన పనికి ఇంట్లో గొడవలయ్యాయి. అయినా తన నిర్ణయం మార్చుకోలేదు. తన కుటుంబాన్నే వదిలిపెట్టి వచ్చారు. తానే దగ్గర బోయిసర్లో ఆశ్రమం పెట్టారు. కుటుంబం దూరమైంది. కొంతకాలం కూతుళ్లు ఆమెకు దూరంగా ఉన్నారు. అయినా యోజనది అచంచల స్వభావం, అంకిత భావం, తల్లి త్యాగాలు, సేవాభావం చూసి చివరికి కుమార్తెలు మనసు మార్చుకుని ఆమెకు అండగా నిలిచారు. जैसे जैसे एरिया बदलते गया वैसे वैसे हमारी सेवाएं भी बदलती गई. సేవలు అందించేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మా సేవలు విస్తరించాయి. సమీపంలోని పాన్వెల్లో పేరెంట్స్ దయనీయ స్థితి కదిలించింది. ఆకలి తీర్చడానికి వాళ్లు పచ్చి బంగాళాదుంపలు, ఉల్లిపాయలు తిని బతికారంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమైంది. ఇలాంటి సంఘటనలు చూశాక వయోవృద్ధులకు సేవలు చెయ్యాలన్న నా సంకల్పం మరింత బలపడింది. స్మిత్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాక యోజన ప్రయత్నాలకు ఒక అధికారిక గుర్తింపు వచ్చింది. తన సంస్థకు స్మిత్ ఫౌండేషన్ అనే పేరు పెట్టారు. ఫౌండేషన్ను నెలకొల్పిన తర్వాత ఆమె కార్యక్రమాల విస్తరణకు ఒక వ్యవస్థ ఏర్పడింది. ఒక మహిళ కోమా నుంచి బయటపడటం ఆమె పాత్రకు గుర్తింపు తెచ్చింది. ఈ కృషికి గుర్తింపుగా యోజనకు మదర్ తెరీసా పురస్కారం లభించింది. देखिए समाज से सबसे पहली बात यह है कि गवर्नमेंट ఓ 5 ఎకరాలు ఇవ్వండి, వయోవృద్ధుల ఆశ్రమానికి శాశ్వత భవనాలు కట్టుకుంటాం అని తరచూ ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. కానీ అధికారులు ఓ వితండవాదం తెరమీదికి తెస్తున్నారు. ఇలాంటివిస్తే చరమాంకంలో ఉన్న అమ్మా నాన్నను వదిలిపెట్టండని ప్రోత్సహించడమే అవుతుందట. అయినా ఎవరి పని వాళ్లు చెయ్యాలి. పేరెంట్స్ ను పిల్లలు చూడాలి, ప్రభుత్వం కాదు. కానీ పిల్లలు ఆ బాధ్యత వదులుకుంటే ఎవరు చూడాలట? మానసిక, శారీరక ఆరోగ్య సంరక్షణ బాధ్యత చూడాల్సిందే మాలాంటి వాళ్లే కదా. तो अपना फिजिकल हेल्थ, मेंटल हेल्थ और अपना फाइनेंशियल हेल्थ स्ट्रांग रखना अपना काम है. ఈ ఆశ్రమం ఒక మనసున్న మనిషి స్థాపించిన మానవీయ వ్యవస్థ. ఆ మానవతా పరిమళం యోజనా ఘరత్. ఈమె ఇప్పటిదాకా 5,000 వయోవృద్ధులను చేరదీసి ఆశ్రయమిచ్చారు. వీరిలో అత్యధికులు కుటుంబాలు తమకు వద్దనుకుని వదిలేసిన వారే. విధిరాతను తిరగరాసి తన చరిత్రను తానే రాసుకున్న చెన్నై అమ్మాయి పూంగళై. తనకి పుట్టుకతోనే డౌన్ సిండ్రోమ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అదో అసాధారణ జన్యు లక్షణం. మానసిక, శారీరక ఎదుగుదలను ప్రభావితం చేసింది. ముఖాకృతిని కాస్త మార్చింది. అయినా కుంగిపోరాదని, ఇష్టమైన ఏదో ఒక కళా సాధనతో ఉన్నతంగా ఎదగవచ్చన్న పెద్దల మాట పాటించి తన జీవిత గమనాన్నే మార్చుకున్నారు. నేడు భరతనాట్య కళా ప్రాంగణానికే నవయువ యశస్సుగా వెలిగిపోతున్నారు. ఓ శరవణ భవ పుదుచ్చేరిలో ఆ ఇల్లు ఓ ప్రశాంత నిలయం. యువ కళాకారిణి పూంగళైకి తమిళ సంగీతం ఇష్టం. భావ రాగతాళ ప్రధాన భరతనాట్యం మరీ ఇష్టం. 2 దశాబ్దాల అభిరుచి ఆమెలో అద్భుత ప్రతిభకు నగిషీడు చెక్కింది. కళా ప్రాంగణం వైపు నడిపించింది. ప్రసిద్ధ ఎలిలార్ కళైకుడం కళావేదిక మీద ఆ రోజు ఆమె ప్రదర్శన ఆకర్షణీయ ఆహార్యంలో ముస్తాబైంది. జన్యు లోపంతో పుట్టినప్పటికీ అభినయ కళలో రాణిస్తున్న ఏకైక కళాకారిణిగా అప్పటికే ఖ్యాతి పొందింది. హావభావాలు, ముద్రలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఆమె నృత్యభామినిగా మారటం వెనుక ఓ కథ ఉంది. నేను పూంగళైకి నాన్నగారిని. మా అమ్మాయి ఎదగటంలో, పేరు రావడంలో డాక్టర్ సతీష్ కుమార్, ఎలిలార్ కళైకూడం నాట్య గురువు డాక్టర్ సుమతి సుందర్ ఇద్దరూ ముఖ్యులే. పూంగళికి 3 ఏళ్ల వయసులో జిప్మర్ ఆసుపత్రిలో ఓ చికిత్స చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆమెకి డౌన్ సిండ్రోమ్ సమస్య ఉందని తెలిసింది. 9 నెలల పాటు చెకప్కి తీసుకెళ్లాం. తనకి ఆక్యుపేషన్ థెరపీ ఇవ్వాలన్నారు. డాక్టర్ సతీష్ కుమార్ 3.5 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేయించారు. 3 வருஷம் தொடர்ந்து அவங்களுக்கு வந்து டெய்லி ஜிப்மர் ஹாஸ்பிட்டலுக்கு போய் அங்கே பயிற்சி பண்ணுவோம். పూంగళై తండ్రి మాణిగ వాసగం ఓ నూలు మిల్లులో కార్మికుడు. తల్లి నిర్మలవి గృహ నిర్వహణ బాధ్యతలు. కుమార్తె పూంగళి పయనం అంత సజావుగా ఏమీ సాగలేదు. సవాళ్లతోనే ఆరంభమైంది.
పుట్టుకతోనే తనలో డౌన్ సిండ్రోమ్ అనే అసాధారణ జన్యులోపం ఉందని వైద్యులు నిర్ధారించారు. ఇది అభ్యాస వైకల్యానికి దారితీస్తుంది. నేర్చుకోవడంలో వెనుకంజలో ఉంటారు. తొలినాళ్లలో పొంగళైకి ఇలాంటి సవాళ్లు ఎదురయ్యాయి. తండ్రి పనిచేస్తున్న నూలు మిల్లును మూసేశారు. అప్పుడు తన వైద్యానికి ఖర్చులు కనాకష్టంగా సమకూరాయి. అయితే అమ్మా నాన్న ఓ సవాలుగా తీసుకుని కుమార్తెకు చదువు చెప్పించారు. ప్రత్యేక పాఠశాలలో ప్రవేశం లభించింది. కుటుంబ దృఢనిశ్చయం ఆమె అభివృద్ధికి బాటలు వేసింది. సాధన చేసే పరికరాలను మేము చెక్కతో రూపొందించాం. ఇంట్లో కూడా సాయంత్రం సాధన చేస్తోంది. సాధన వల్లనే సునాయాసంగా కూర్చోవటం, నడవటం వచ్చాయి. నేర్చుకునే క్రమం అలా సాగింది. ఈ ఖ్యాతి అంతా డాక్టర్ సతీష్ కుమార్కే దక్కుతుంది. తర్వాత తనని మదర్ తెరిసా స్కూల్లో చేర్పించాం. పుదుచ్చేరిలోని జిప్మర్ ఆసుపత్రిలో డాక్టర్ సతీష్ కుమార్ను కలవటం పొంగళై జీవితాన్నే మలుపు తిప్పింది. ఆమెకు డాన్స్ అంటే ఇష్టమని ఆయన గ్రహించారు. బాలభవన్లో 11 ఏళ్ల విద్యార్థుల విభాగంలో పేరు నమోదు చేయించారు. అక్కడ పుదుచ్చేరి ఎలియర్ కళైకూదం వేదికపై గురువు సుమతి సుందర్ ఉచిత శిక్షణ ఇచ్చారు. నృత్యం నేర్చుకోవడంతో పొంగళై కండరాల పరిస్థితి మెరుగైంది. భంగిమలు బాగా వచ్చాయి. అభ్యాస సమయంలో అలసిపోకుండా గురువు సూచనలు పాటించి ఒక స్థాయికి ఎదిగింది. సాధన సమయంలో పొంగళై ఎంతో ఆసక్తి, అభిరుచితో నేర్చుకుంది. తొలి రోజుల్లో ఇతర పిల్లలతో మాట్లాడాలన్నా, స్నేహం చేయాలన్నా కష్టంగా ఉండేది. మేము విద్యార్థులతో మాట్లాడి అవగాహన కల్పించాం. సాటి విద్యార్థులతో సంభాషించాలని ఆమెకు ఎంతో తపన ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి మెరుగైంది. అంకిత భావంతో అభినయ వేదికలపై ఆమె ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. చిదంబరం నటరాజ ఆలయ తూర్పు గోపురంపై భరతనాట్య ఇతివృత్తాలైన 108 కరణాలే ఆభరణాలుగా పొదిగాయి. నాటి బాలిక పొంగళైని ఎంతో ఆకర్షించాయి. భరతనాట్యంపై మరింత ఆసక్తిని పెంచాయి. చిదంబరం సహా పుదుచ్చేరి ఎలియార్ కళైకూడం వేదికలపై ప్రదర్శనలిచ్చారు. పొంగళై 2020లో అరంగేట్రం చేశారు. విభిన్న ప్రతిభతో కళావేదిక మీద ఒకే పర్యాయం భరతనాట్యంలో అనేక అడుగులు వేసిన ఆమె ఖ్యాతిని జాతి మెచ్చింది. 2022లో తన సాధికారత సాధనకు గుర్తింపుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారం స్వీకరించారు. ఆ ఆనంద క్షణాలను కుటుంబ సభ్యులు వీక్షించారు. పొంగళై ఎంతో స్నేహభావంతో మెలుగుతుంది. అందరినీ ఆత్మీయుల్లా భావిస్తుంది. సంస్థలో పూర్తిగా మమేకమై పనిచేస్తుంది. ప్రతిరోజు కళా ప్రాంగణంలో కొత్త అడుగులు, కొత్త నడకలు నేర్చుకోవాలని తపించేది. ఇప్పుడే వద్దులే అని చెప్పినా వినేది కాదు. తన ప్రత్యేక పరిస్థితి వల్ల కొన్ని సందర్భాల్లో ఆమె కాళ్ళు, చేతులకు సమన్వయం కుదరదు. కొన్ని ముద్రలు చేయటం ఎంతో కష్టం. అయినా కసితో నిరంతర కృషి చేసి సాధించింది. అదే క్రమంలో తన అరంగేట్రం పూర్తి చేశాం. కోవిడ్ మహమ్మారి విజృంభణ కళాకారిణిగా పొంగళై సంకల్పాన్ని పరీక్షించింది. ఆమె ప్రదర్శనలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఆ సమయాన్ని సావకాశంగా మలుచుకుని మరింత సాధనకు యత్నించారు. జన్యులోపంతో వచ్చిన అభ్యాస వైకల్యంతో పొంగళై కళావేదికపై అడుగులు, నృత్య భంగిమలు మర్చిపోయేది. కానీ ఎంతో సాధన చేసి అలాంటి అవరోధాలను అధిగమించింది. కళాకారిణిగా రాణించింది. తనకు తానుగా ఒక ఘనత సాధించాలి. గిన్నెస్ బుక్లో తన పేరు చూసుకోవాలి. ఇదే తన స్వప్నం. పొంగళై కళాజీవన యానం ఆసక్తిదాయకం. నాట్య సాధన తర్వాత బోధనే లోకమైంది. 4 అమ్మాయిలు ఆమె దగ్గర నాట్యం నేర్చుకుంటున్నారు. పొంగళై ఎంతో ఆత్మవిశ్వాసంతో కళాకారిణి అయ్యారు. మేధో వికాసం నిలిచిన తనలాంటి కళాకారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక పాఠశాలలు స్థాపించి పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.
గురు అమ్మ వికే వణకం నేను పై పొంగలి నా పేరు పూంగలై. 2 దశాబ్దాలుగా పుదుచ్చేరి కళావేదిక ఎలియార్ కలైకూడం పై గురువు సుమతి సుందర్ వద్ద భరతనాట్యం నేర్చి సాధన చేశాను. ఎన్నో సభలలో కళావేదికపై ప్రదర్శనలిచ్చాను. జాతీయ పురస్కారం వరించింది. నిరాధరణకు గురైన కన్నవారికి నిల్వ నీడనిచ్చి ఆదరిస్తున్న మానవతా పరిమళం యోజనా ఘరత్. జనిలోపం అడ్డుకున్న ఆత్మవిశ్వాసంతో సవాళ్లను అధిగమించి నృత్య భామినిగా అలరిస్తున్న పూంగళై. మరిన్ని కథనాలతో వచ్చే వారం జై హోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.